తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయ్యి ఇవాల్టికి సరిగ్గా ఏడాది అయింది. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో మోపిన అక్రమ కేసులో గత ఏడాది సెప్టెంబర్ 9వ తేదీ తెల్లవారుజామున నంద్యాలలో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. 11వ తేదీన ఆయన్ను రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. 53 రోజులు జైల్లో ఉన్న అనంతరం ఆయన బెయిల్పై విడుదలయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలో అక్రమాలు జరిగాయి అన్న అభియోగంతో నాటి వైసీపీ ప్రభుత్వం ఆయన్ను అరెస్ట్ చేయించింది. జైల్లో ఆయనకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఆయన గదిలో ఏసీ పెట్టడానికి కూడా టీడీపీ నేతలు పెద్ద పోరాటం చేయాల్సి వచ్చింది. ఆరోగ్య కారణాలకు తోడు ఈ కేసులు బలమైన సాక్ష్యాలు చూపలేకపోయారు అన్న అభిప్రాయంతో హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. నవీన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి నేటికి ఏడాది పూర్తవుతుంది. సరిగ్గా గత ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన తెల్లవారుజామున 5 గంటలకు ఆయన అధికారికంగా అరెస్టు చూపించారు. అక్కడి నుంచి నేరుగా కర్నూలు, ప్రకాశం, చిలకలూరుపేట, గుంటూరు మీదుగా విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకొచ్చి ఆ రోజంతా విచారించి మరుసటి రోజు తెల్లవారుజామున ఆయన కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించి అప్పట్లో దేశవ్యాప్తంగాను అదేవిధంగా మొత్తం 80 దేశాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ అరెస్టు కారణంగానే రాష్ట్ర ప్రజల్లో విపరీతంగా చంద్రబాబుపై సానుభూతి పెళ్లొకటంతో పాటు ఆయన ఎక్కడా అవినీతికి పాల్పడలేదు, అక్రమంగా అరెస్ట్ చేశారనే భావన ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. దీంతోనే ఆ రోజు నుంచే వైసీపీ పతనం ఖాయమైంది అని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతూ వచ్చారు. 80 దేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు అరెస్టు నిరసిస్తూ ప్రవాసాంధ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేశారని ప్రవాసాంధ్రకు సంబంధించిన టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం గుర్తించింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఈ రాష్ట్రంలో రాజకీయ సమీకరణ మారబోతున్నాయని రాజకీయ పండితులు మొదటి నుంచి విశ్లేషణలు చేస్తున్నారు. దీంతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లి అక్కడే ఆయనతో మాట్లాడి బయటకు వచ్చి లోకేష్, బాలకృష్ణ సమక్షంలోనే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జనసేన కలిసి పోటీ చేస్తుందని, బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నానని చెప్పి అక్కడ ప్రకటించడం రాష్ట్రంలో కొత్త సమీకరణలకు తెరలేచినట్టయింది. ఆ రోజు నుంచే వైసీపీలో ఆందోళన ప్రారంభమైంది. దీంతో పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజుల పాటు ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు మధ్యలో ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో అప్పుడు అక్కడ ఏసీ పెట్టడం కోసం కూడా తెలుగుదేశం నేతలు లీగల్ పోరాటం చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏసీలు సమకూర్చినప్పటికీ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయని చెప్పి వైద్యులు నివేదిక ఇవ్వడంతో ఆయనకు ముందు కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత ఆయనకు మళ్ళా రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సమయంలో కోర్టు కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. డబ్బు చేతులు మారినట్టు బలమైన ఆధారాలు లేకపోయినప్పటికీ అరెస్ట్ చేయడం అనేది ప్రాథమికంగా న్యాయపరంగా చట్టవిరుద్ధము అని చెప్పి కూడా న్యాయ విరుద్ధము అని కూడా పేర్కొంది. దీంతో పాటు చంద్రబాబు నాయుడును బెయిల్ ఇచ్చిన తర్వాత ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడకు సమీపంలో ఉన్న ఉండవల్లి నివాసానికి వచ్చేందుకు దాదాపుగా 16 గంటల సమయం ఉంది. అర్ధరాత్రి తల్లిని సైతం లెక్క చేయకుండా దారి పొడవున వివిధ గ్రామాల ప్రజలు ఆయనకు స్వాగతం పలకటం చూసి అప్పట్లోనే వైసీపీ పతనం ఖాయమైంది అని చెప్పే విశ్లేషణలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలోని చంద్రబాబు నాయుడు అరెస్టు అటు పొరుగు రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో కానీ లేకపోతే కర్ణాటక, చెన్నైలో కూడా నిరసనలు పెళ్ళుకాయి. చివరికి ముంబైలో కూడా అక్కడ స్థిరపడిన మహారాష్ట్రలో స్థిరపడిన తెలుగు వాళ్ళంతా కూడా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ప్రదర్శనలు చేసే పరిస్థితి ఏర్పడింది. ఇక చంద్రబాబు అరెస్టు అనంతరం జరిగిన పరిణామాలు వేగంగా మారుతూ రావటం, అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రాజెక్టుల బాట ఇటువంటి వాటన్నిటికీ కూడా శ్రీకారం చుట్టి ప్రజల్లోకి బాగా వెళ్తుండటంతో ఈ దూకుడికి బ్రేక్ వేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు అప్పట్లో వైసీపీ. కానీ ఆ తర్వాత అది బూమ్రాంగ్ కావటంతో వైసీపీ ఇరుకుని పడింది. దీంతో పాటు లండన్ లో ఉన్న జగన్, చంద్రబాబు అరెస్ట్ సమయంలో లండన్ లో ఉన్న జగన్ ఆ తర్వాత వ్యాఖ్యలు కూడా వివాదాస్పదం అయ్యాయి. నేను లండన్ లో ఉన్న సమయంలో చంద్రబాబుని ఎత్తేశారు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే జగన్ లండన్ వెళ్లేందుకు పాస్పోర్ట్ కోసం కోర్టు ఆర్డర్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని నెటిజన్లు ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చెప్పి విమర్శలు చేస్తున్నారు. దీంతో పాటు తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ చంద్రబాబు అరెస్టుపై చేసిన వ్యాఖ్యలు, అక్కడ హైదరాబాద్ లో ఆంధ్ర సెక్యులర్స్ చేస్తున్న ప్రదర్శనలపై ఆయన చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి నల్గొండ, ఖమ్మం జిల్లాలతో పాటు ప్రవాసాంధ్రులు ఎక్కువగా ఆంధ్ర సెక్యులర్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మొత్తం కూడా బీఆర్ఎస్ కు వాళ్ళని దూరం చేశాయనే విశ్లేషణలు కూడా వినిపించాయి. అందుకనే బీఆర్ఎస్ ఓడిపోయింది. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసిందని కూడా
విశ్లేషణలు వినిపించాయి. ఒక్క చంద్రబాబు నాయుడు అరెస్ట్ దేశ రాజకీయాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో కూడా కీలక మార్పులు తీసుకొచ్చిందని స్పష్టంగా రాజకీయ విశ్లేషకులు పరిశీలన